హాయ్ హలో నమస్తే, నేను మీ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. ప్రీవియస్ ఎపిసోడ్లో అనిల్ గారు 100 మొక్కలకు పట్టే పూలకుండీ గురించి అండ్ అలాగే వేస్ట్ ప్రాపర్టీస్ తోటి ఒక పద్ధతిగా చాలా అందంగా పూలకుండి అమర్చుకునే విధానం గురించి తెలియజేశారు. బట్ టైం లేకపోవడం వల్ల ఆ అందమైన ఆరోగ్యకరమైన మిద్దె తోటకి ఎలాంటి ఎరువులు వేస్తున్నారో అని మనం తెలుసుకోలేకపోయాం. సో ఈరోజు మనం రిమైనింగ్ అంటే ఇంకా ఎటువంటి వేస్ట్ ప్రాపర్టీస్ తోటి పూలకుండీలుగా తయారు చేశారు అండ్ అలాగే ఇంత అందమైన మిద్దె తోటకి కావాల్సిన ఎరువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, చూసేద్దామా? వచ్చేయండి. హాయ్ సార్. హలో, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. వెల్కమ్ టు అవర్ గార్డెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏంటంటే మన టైం లేకపోవడం వల్ల మన లాస్ట్ వీక్ మనము మీరు 100 మొక్కలు పట్టి ఒక శాశ్వత నిర్మాణంతో చేపట్టిన ఒక తొట్టి గురించి అండ్ అలాగే వేస్ట్ ప్రాపర్టీతో లైక్ మనకి ఎయిర్ కూలర్ కంటైనర్స్ కావచ్చు అండ్ అలాగే ఫ్లష్ ట్యాంక్స్ కావచ్చు అండ్ అలాగే వాటర్ టీన్స్ కావచ్చు, వీటన్నిటితో మీరు ఒక పద్ధతి ప్రకారం మీరు ఆర్గనైజ్ చేసిన విధానం ఇవైతే మనం తెలుసుకున్నాం. అండ్ అలాగే అంటే రిమైనింగ్ పార్ట్ అంటే ఇంకా మీరు ఏ కంటైనర్స్ ఏ ఫ్లష్ ట్యాంక్సే కాకుండా ఇంకా ఏ ప్రాపర్టీస్తో మీరు పద్ధతికి అమర్చారు అనే విషయాలే కాకుండా మీ అంటే మన పెరటి తోట మన మిద్దె తోట ఇంత ఆరోగ్యంగా ఉండడానికి వెనుకున్నా అంటే మీరు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు అని అంటే ఎలాంటి ఎరువు ఇస్తున్నారు ఆ విషయాలు కూడా మనం యూస్ తెలియజేద్దాం. స్టార్ట్ చేద్దామా? వచ్చేసేయండి, రండి. స్టాండ్ చూస్తున్నారా? అరే ఇది ల్యాడర్. ఓకే, సున్నం వేసిన తర్వాత దీన్ని ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి. ఇది ఎక్కడో పెట్టడం కంటే కూడా దీన్ని అందంగా ముస్తాబు చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో అన్ని వేస్ట్ పార్ట్లే. ఓకే, ఇది ఫ్లష్ ట్యాంకుల పైన ఉండే మూతలు అన్నమాట. ఈ మూతల్లో మట్టి పోసి ఈ మధ్య కాలంలో వీటికి మొక్కలు పెట్టి పూలు కూడా పోస్తున్నాయి చూడండి. సో వెలుతురు తక్కువ అయ్యే మొక్కలు కూడా, వెలుతురు తక్కువగా ఉన్న మొక్కలు పెరుగుతాయి కదా, అలాంటి మొక్కలన్నీ కూడా ఇందులో పెట్టామన్నమాట. సో దీని కింద ఉండే కంటైనర్లు కూడా ఇవన్నీ కూడా ఫ్లష్ ట్యాంక్ పైన ఉండే మూతలే అనమాట. సో ఇది కవర్ చేసేసింది. కంటైనర్కి అందం వచ్చింది, స్టాండ్కి అందం వచ్చింది. ఎపిసోడ్ అయ్యాక మా ఇంటికి రండి సార్, మీకు ఫ్లష్ మూత ఆ దగ్గర కింద బాటం ఇస్తాను. షూర్, ఇంకోటి చూపిస్తాను పదండి. రండి. మనం మన కిచెన్లో ఎలాగైతే వండుకుంటామో అలాగే మా మొక్కలకు కూడా మేము కిచెన్ తయారు చేస్తాం. సో మొక్కలు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి సార్ ఇచ్చే ఫుడ్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది మీ కిచెన్ రూమా? ఇది మా కిచెన్ రూమ్. మా మొక్కలకు కావాల్సిన ఫుడ్ ఇక్కడ తయారు చేస్తాం అనమాట. ఇదంతా కిచెన్ కూరగాయల పీల్స్ వేడిగుందా? అవును, అంటే ఇట్ ఇస్ కుకింగ్ అనమాట. యా, ఓకే. దీంట్లో అంటే మీ కిచెన్ వేస్ట్ అంతా దీంట్లో వేస్తున్నారు మీరు? కిచెన్లో నుంచి వచ్చే ఆకుకూరలు అంటే టమాటో పీల్స్, ఉల్లిపాయ పీల్స్, లేకపోతే పచ్చిమిరపకాయల పైన తొడిమలు, ఎగ్షెల్స్, ప్రతిదీ ఎగ్షెల్స్ ఇందులో వేయట్లేదు. ఎగ్షెల్స్కి వేరేగా పౌడర్ చేసి దాన్ని కాల్షియం, ఫర్ ఎగ్జాంపుల్ టమాటోస్కి కాల్షియం ఎక్కువ అవసరం ఉంటుంది. ఎగ్షెల్స్ కూడా వేయచ్చు మనం. ఎగ్షెల్స్ కూడా వేయచ్చు, అవి డీకంపోజ్ అయిపోతాయి. అలా కాకుండా వాటికంటూ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఎగ్షెల్స్ని పౌడర్ చేసుకుని అవి గులాబీలకి తర్వాత టమాటోస్కి వాటికి యూజ్ చేస్తున్నాం. దీంట్లో మనం కిచెన్లోంచి వచ్చే ప్రతిదీ అంటే అన్కుక్డ్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఇందులో వేసుకోవచ్చు. అయితే వేసేటప్పుడు వాటి ఘనతత్వాన్ని బట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా డీకంపోజ్ అవుతాయి అనమాట. లేకపోతే అవి డీకంపోజ్ అవ్వాలని మనం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. సగం కుక్ అయిన ఫుడ్ మనం ప్లేట్లో వేసుకొచ్చినట్టు ఉంటుంది అనమాట. అందుకనేసి మీరు వాటితో ఏమైనా మిక్స్ చేస్తున్నారా? కంప్లీట్గా దీనికి డీకంపోజర్ వాడుతున్నాను ప్రస్తుతానికైతే. ముందుగా ఆవు పేడ, పచ్చి పేడ కలిపి దాన్ని ఫెర్మెంట్ చేసి దాన్ని చిలకరించేవాడిని. ఓకే, అయితే పెరుగు కూడా, మజ్జిగ కూడా వేయచ్చు. నేను ఆవు పేడ వేసేవాడిని. ఫస్ట్ పెరుగు వేసాను, కాస్త రిజల్ట్స్ చూశాను.
దానికంటే ఆవు పేడ బాగా పనిచేసింది. ఆవు పేడ ఏం చేస్తాం ముందుగా? ఆవు పేడ ముందు పచ్చిపేడ తెస్తాము, తెచ్చి దాన్ని వాటర్లో వేస్తాము, వేసి ఒక 2-3 రోజులు ఉంచేస్తాం అనమాట. ఉంచేసిన తర్వాత ఎప్పుడు వేసుకోవాలనుకుంటే ఒకసారి కలిపేసి వాటిని చిలకరిస్తూ 1:3 రేషియోలో ఆకులు కూరగాయ తొక్కలు ఈ రెండింటిని 1:3 రేషియోలో కలుపుకుని. దీనికి మీరు లేయర్లుగా ఉన్న వేయడం జరుగుతుంది. అంటే మనం వేసేటప్పుడు అయితే లేయర్లు వేస్తూ ఉంటాము, కానీ వారానికి ఒకసారి కలుపుతూ ఉంటే ఏమవుతుంది అంటే తడి పొడి సరిగ్గా మిక్స్ అయ్యి సమపాలంగా డీకంపోజ్ అవుతుంది. ఓకే. లేకపోతే ఒక లేయరు మనము అంటే బేస్ లేయర్ ఏం వేస్తారు మీరు? మొత్తం కింద ఎండాకులు వేస్తాము. ఎండాకులు లేకపోతే చెక్కపొట్టు, అది కూడా లేకపోతే కోకోపీట్ బాగా ఎండబెట్టేసి వేసుకుంటాం అనమాట. నేను మల్టిపుల్ ట్రైస్ చేస్తూ ఉంటాను. ఒకసారి వేపాకులు దొరికితే వేపాకులు వేస్తాను, లేదని అంటే ఇలా చెక్కపొడి వేస్తాను. అది బేస్ లైన్ వేస్తున్నారు. ఆ తర్వాత కలిపిన ఎండు ఆకులు ప్లస్ తడి 2 కలిపి వేసుకుంటూ వెళ్తాం అనమాట. అలా వేస్తూ ఉన్న కొద్దీ పైలప్ అవుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే తడి పొడి మనం తూచి వేయము కాబట్టి ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోవచ్చు. అందుకని ఏం చేస్తాం అంటే కలుపుతూ ఉంటాం అనమాట. కలిపి ఒక లేయర్ పైన ఎండాకులు వేసేస్తే ఏమవుతుంది అంటే డీకంపోజ్ అవుతున్న ప్రాసెస్లో నైట్రోజన్ రిలీజ్ అవుతుంది, అలాగే కొంచెం వాసన కూడా వస్తుంది అనమాట. అది రాకుండా ఎండాకులు మనం ప్రతిరోజు మీరు వేస్తుంటారు కదా, దీనికి టైం ఉంటుందా? ఇన్ని రోజులకు టైం ఉంటుంది. మనం ఇప్పుడు మనం ఏదైతే బేస్ వేసామో ఆ బేస్ అంటే దాని అది డీకంపోజ్ అవ్వడానికి ఏదైతే మనము మీడియం వాడుతున్నామో ఆ మీడియాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఫస్ట్ మజ్జిగ వేసిన తర్వాత ఆవు పేడ నుంచి వచ్చిన వాటర్ వేసాం. ఆ తర్వాత ఇప్పుడు డీకంపోజర్ వాడుతున్నాం, వేస్ట్ డీకంపోజర్. ఈ మూడిటికి తేడాలో టైంలో డిఫరెన్స్ ఉంది. దానికి 3 నెలలు పట్టింది, ఆవు పేడ వేస్తే 2 నెలలు పట్టింది. దీనికి 45 days లో రిజల్ట్ కనిపిస్తుంది. బట్ 1.5 months to 2 months. డౌట్ ఏంటంటే మీరు ఒక బేస్ వేసాక మన ఇంట్లోకి వేస్ట్ కిచెన్ లో వేస్ట్ అంతా వేసాము, ఒక లేయర్ వేసాక అది కుళ్ళిపోవడం స్టార్ట్ అయింది జనరల్ గా. ఆ తర్వాత మళ్ళీ ప్రతిరోజు మనకు కొంత వేస్ట్ వస్తుంటది కదా, అప్పుడు మనం ఎలా వేసుకుంటూ మళ్ళీ వేసుకోవాలి అంటే దానికంటూ స్పెసిఫిక్ గా ఇలా ఈ పద్ధతిలో ఫాలో అవ్వాలని ఏం లేదు. ఒక లేయర్ వేసారు, మళ్ళీ మీరు చెత్త వచ్చింది, చెత్త వేసే అయితే చెత్త వేసేటప్పుడు చెత్తతో పాటు ఎండు ఆకుల్ని కూడా సంపాల్లో కలుపుకోవాలి. 1:3 రేషియోలో కలుపుకుని ఒక లేయర్ వేసుకోవాలి. ఓకే. అంతేకాని ఇంతకు ముందు వేసిన లేయర్ పైన వేయకూడదు అనేసి ఏమి ఉండదు అనమాట. ఇది ఫిల్ అయ్యేంత వరకు వేసుకోవచ్చు. ఈ లోపు కింద డీకంపోజ్ అవుతూ ఉంటది. అయితే ఈ క్రమంలో మనం ఒకసారి కలుపుకుంటూ ఉంటాం, ఒకసారి కలుపుతూ ఉంటాం కాబట్టి డీకంపోజ్ అయ్యింది, అన్డీకంపోజ్డ్ పార్ట్స్ 2 కలుస్తూ ఉంటాయి అనమాట. కలుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా డీకంపోజ్ అయిపోతుంది. కింద మీరు రంధ్రం వేసాం అంటే దీంట్లో డీకంపోజ్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లోంచి లీచెట్ వస్తుంది, వాటర్. ఆ వాటర్ కంటెంట్ చాలా పవర్ఫుల్ ఎరువు, అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ మొక్కలకి ఇవ్వచ్చు. దాన్ని వాటర్ తీసి ఒక చిన్న డబ్బాలో వేసుకుని దాన్ని 1:10 రేషియోలో నీళ్ళలో కలుపుకుని మొక్కలకి పోస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది సపరేట్ గా వేసుకోవచ్చు. అంటే పెద్ద మొక్కలకి కూడా పోయొచ్చు, కానీ చిన్న మొక్కలకి అయితే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇదేమో సగం కుక్డ్, అంటే ఈ ప్రాసెస్ లో ఉంది. ఈ డబ్బాలోన ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. మీరు చూస్తే ఇది ఇట్లా చల్లగా ఉంటుంది అన్నమాట. ఇది కుకింగ్ దశ. ఇది ఇప్పుడే అవుతోంది. ఇది హాఫ్ కుక్డ్ అంటే ఇది రెండో దశ. ఓకే. దీని వాసన చూస్తారా, ప్లెజెంట్ గా ఉంటది. ఫైనల్ గా కుక్ అయిపోయింది అనుకోండి. ఓకే. ఇది ఫైనల్ గా సో ఇది మట్టి లాగా మారిపోతుంది. ఫైనల్ ఫుడ్ మన ఇది మొక్కలు. సో అనిల్ గారు, ఫైనల్ ఫుడ్ ఇది మన మొక్కలకి కంప్లీట్గా డీకంపోజ్ అయిపోయాక దీని వాసన చూస్తే మట్టిలో అప్పుడే బాగా ఆరిపోయిన మట్టిలో వర్షం పడితే చినుకులకి స్మెల్ వస్తుంది, మట్టిలో నుంచి ఆ స్మెల్ వస్తుంది. ఓకే అనిల్ గారు, సో ఫైనల్ ఫుడ్ అయితే రెడీ అయింది. దీన్ని మీరు ఎంత రేషియోలో, ఏ రేషియోలో మన మొక్కలకి? ఇప్పుడు కంటైనర్ల సైజుని బట్టి, ఉన్న మొక్కల్ని బట్టి, వాటి పెరిగే దశను బట్టి మనం ఏంటంటే కంటైనర్లకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజు కంటైనర్ అనుకోండి, దీంట్లో ఇలాగా ఒక 15 రోజులకు ఒకసారి అంటే ఇట్లా పైన వేసేస్తారా, లేకపోతే ఆ భూమి మనం ఆ వేరికి తగిలేటట్టు లోపల ఏమైనా పెట్టడం జరుగుతుంది? యాక్చువల్గా అంటే చేసే పద్ధతులు మారుతాయి, కానీ అల్టిమేట్లీ ఫుడ్ వెళ్ళటం ఇంపార్టెంట్. అంటే మనం ప్రోటోకాల్ ఫాలో అవుతూ చేయటం వేరు. అంటే ఇలా వేస్తే వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని పైన ఉండేది అలా ఉండిపోదు. యాక్చువల్గా ఏంటంటే నీరుతో పాటు డీకంపోజ్ అయ్యి వెళ్తుంది నీరు వేసినప్పుడు. కాబట్టి ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఆవు పేడ అనుకోండి. ఆవు పేడ అయినప్పుడు అంటే మట్టి కాస్త రేక్ చేసుకో, అంటే కాస్త ఉలకం చేసుకోవాలి. ఇలాగా మట్టిని ఇలా ఉలకం చేసుకుని
దాంట్లో వేసి మళ్ళీ మట్టిని సర్దేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆవు పేడ డీకంపోజ్ అయ్యి మొక్కకి ఫుడ్ ఆహారం అవడానికి కాస్త టైం పడుతుంది అనమాట. 4 నుంచి 6 నెలల దాకా టైం పడుతుంది. అది పైన వేసుకుంటే మొక్కలు లోపల వేసి దానికి మనం వేసి డీకంపోజర్ వేస్తే ఒక 1 month 2 months లోపల అది ఆహారం అవుతుంది. అయితే ఇది రెడీ టు ఈట్ ఫుడ్ కాబట్టి ఇలా పైన వేసేసుకుని నీళ్లు పోస్తూ ఉన్నప్పుడల్లా కొద్దిగా ఆహారంగా మొక్కలకి దొరుకుతుంది అనమాట. సో మనకి ప్రీవియస్ ఎపిసోడ్స్లో కొంతమంది వ్యూయర్స్ మనం అడిగిన ప్రశ్న ఏంటంటే బయోగులికలు ఓకే దాన్ని ఎక్కడ దొరుకుతాయి, ఎలా వేయాలి అని అడిగారు. సో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ బయోగులికలు మనం ఇప్పుడు ఏదైతే మీరైతే చూసారు అనిల్ గారు ఏదైతే ఫుడ్ మనం తయారు చేసుకున్నాం ఎరువుని, సేమ్ దానికన్నా ఎక్కువగా ఇది ఇంకా మనకు ఫలితం అయితే వస్తుంది. సో అందుకోసం నేను మీతో ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు. బయోగులికల కోసం ఎక్కడికో వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో అనేసి మనం తపన పడుతూ మొక్కల్ని ఆహారం లేకుండా ఉంచాల్సిన పని లేదు. మనం చేసుకుంటున్న ఇంట్లో తయారు చేసుకున్న ఏదైతే మనకు ఎరువు తయారవుతుందో, కంపోస్ట్ తయారవుతుందో, ఇట్ ఈస్ సఫిషియంట్. దాంట్లో కావాల్సిన అన్ని పదార్థాలు, వైటమిన్స్, మినరల్స్, ట్రేస్ కెమికల్స్ అన్ని కూడా దాంట్లోనే ఉంటాయి. అవే కాకుండా మనం ఇంతకు వాటర్ కూడా బయటకు వచ్చింది, ఆ వాటర్ కూడా మనం లిచెట్ అంటారు. ఆ వాటర్ ని కూడా ఇన్స్టెంట్ గా ఏదైనా చిన్న మొక్కలు ఉన్నాయని అంటే వాటిని వాటర్ లో డైల్యూట్ చేసేసుకుని మొక్కలకి వేస్తే ఇన్స్టెంట్ గా మొక్కలకి ఎనర్జీ వస్తుంది. విదిన్ 2-3 days లో మీరు ఆ మొక్కల్లో ఉండే ఫ్రెష్నెస్ మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ వాటర్ వాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడు ఘనజీవామృతం, ఆవు పేడ, ఆవు పంచకము, బెల్లం, తర్వాత శనగపిండి వేసి దాన్ని ఊరబెట్టి ఆ దాంట్లోంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఇన్స్టెంట్ ఫుడ్. బేసికల్లీ ఇవన్నీ కూడా బ్యాక్టీరియా. వీటిలో నుంచి వచ్చే బ్యాక్టీరియా ఏంటంటే మొక్కలకి ఆహారంగా మారుతుంది అన్నమాట. అలాంటిది ఒకటి బయో ఎంజైమ్స్ అనమాట. వెజిటబుల్ వేస్ట్ నుంచి, ఫ్లవర్ వేస్ట్స్ నుంచి ఫ్లవర్స్ ని ఊరబెట్టి వాటి నుంచి తీస్తాం. ఒకసారి ప్రాసెస్ చెప్పండి, ఇది ఎలా చేసి. అయితే ఎంత మంచి స్మెల్ ఉందా, చాలా బాగుంది. ఇది బంతి పూలతో చేసింది అనమాట. ఇది ఫ్లవర్స్ తో తయారు చేసింది. దీన్ని ఏం చేస్తామని అంటే దీంట్లో కాస్త బెల్లం, కొద్దిగంత మనం పూలు తీసుకుంటాం కదా, ఆ పూల రెక్కలన్నీ తీసేసుకుని వాటిని దీంట్లో వేసి నీళ్ళల్లో దీన్ని ఒక 2-3 నెలల పాటు వదిలేయాలి. బెల్లం వేసి దీన్ని ఒక 2-3 నెలల పాటు వదిలేయాలి. వదిలేయటం అంటే అలా వదిలేయటం కాదు. సో రోజులో ఒకసారి దీన్ని ఇలా కాస్త షేక్ చేస్తూ ఉంటే దీంట్లో కాస్త గ్యాసెస్ తయారవుతాయి. ఈ గ్యాసెస్ ని వెలికి తీసేసి బయటికి తీసేయాలి, మళ్ళీ మూసేసి, లేకపోతే అది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కాబట్టి గ్లాస్ తీసేయాలన్నమాట. సో ఇక్కడ ఒకటి బంతి, ఇంకోటి చామంతి, ఇంకోటి ఏవో కూరగాయలతో అరటి పండు తొక్కలు. ప్రాసెస్ మాత్రం సేమ్. బెల్లం వేస్తాము అంతే. సో బెల్లం విల్ యాక్ట్ యాజ్ ఎ మీడియం టు క్రియేట్ దట్ బ్యాక్టీరియా అన్నమాట. ఆ బ్యాక్టీరియా దాంట్లో నివసించడానికి కావాల్సిన ఇనిషియల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. సో ఆ తర్వాత ఏ రేషియోలో చేస్తాం మనం వాటర్? దీనికి కూడా 1:5 రేషియోలో వాటర్ ని కలుపుకోవాలి. వాటర్ ని కలుపుకుని వేర్లకా లేదా మొక్కల పైన దీన్ని యాక్చువల్ గా చెప్పాలని అంటే స్ప్రే చేయొచ్చు లేదా మొక్కలకి నీళ్ళలో కలిపి కూడా పోయొచ్చు. అంటే దీన్ని కాన్సన్ట్రేటెడ్ రేషియోలో వేస్తే స్ప్రే చేస్తే పురుగులు రావు, లేదు నీళ్ళలో కలిపి వేస్తే మొక్కలకి ఆహారం అవుతుంది. సో ఐదర్ వే పెస్ట్ కంట్రోల్. సో బయోగులికల్ ప్లేస్ లో మనం ఇప్పుడు ఏదైతే మనం అయితే మాట్లాడుకున్నాం, వీటన్నిటిని వాటికి ఎక్కువ ప్రభావవంతంగా మనం అయితే మొక్కలకి మనం వేయచ్చు అనమాట. మంచి ఫుడ్. కంపోస్ట్, ఇంట్లో హోమ్ మేడ్ కంపోస్ట్ చూసాము, అది ఏరోబిక్ కంపోస్టింగ్ అంటారు. ఇవి బయో ఎంజైమ్స్. అయితే ఈ ఏరోబిక్ కంపోస్టింగ్ కాకుండా ఎనరోబిక్ కంపోస్టింగ్ అని ఒకటి ఉంటుంది. ఎనరోబిక్ కంపోస్టింగ్ లో ఏంటంటే మనం ఇంకొక మీడియం వాడతాము. అంటే మామూలుగా యూజ్ చేసే డీకంపోజరే కాకుండా దాంతో పాటు వానపాముల్ని, మట్టిని కూడా వాడతాము. సో మట్టి ఏంటంటే ఒక మీడియం అవుతుంది వానపాములు ఉండటానికి. ప్రస్తుతానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. దాంతో పాటు మనం ఏంటంటే ఈ వేస్ట్ ఎక్కడైతే ఏదైతే మనకి ఇచ్చిన వేస్ట్ చేసో మనం అదంతా దాంట్లో వేస్తాం, మట్టిలో వేసి కలుపుతూ దాన్ని ఒక కవర్తో కవర్ చేసేస్తాం. అది ఎనరోబిక్ కంపోస్టింగ్. దానికి ఎక్కువ వెలుతురు, ఎక్కువ గాలి వెళ్లకుండా ఆ వానపాములు బ్రతకడానికి కావాల్సినంత ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలి. ఏరోబిక్ కంపోస్టింగ్ లో ఏంటంటే ఒక చిన్న హ్యాజల్ ప్రతిసారి మనం దాన్ని కలుపుతూ ఉండాలి. రెండింటికి సేమ్ తీసుకుంటుందా టైం? అది ఇంకా తొందరగా అవుతుంది. అయితే ఈ ఏరోబిక్ కంపోస్టింగ్ లో ఏంటంటే చాలా ఎక్కువ సార్లు మనం కలపాల్సి వస్తుంది. వారానికి 1-2 సార్లు బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇనిషియల్ స్టేజెస్ లో. అయిపోయిన తర్వాత నెలకు ఒకసారి కలుపుకున్న ప్రాబ్లం ఉండదు. ఓకే అమ్మా, మీకు చాలా పెద్ద థ్యాంక్స్. మీకు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా ఇంత మంచి పెరటి తోట, మిద్దె తోటని ఇలా ఉందంటే కారణం, క్రెడిట్ అంతా మీకే ఇవ్వాలి. ఎందుకంటే మీరే ఆదర్శం. మిమ్మల్ని ఫాలో అయ్యారు అనిల్ గారు. ఫాలో అయ్యాక నిజంగా మీరు ఏదైతే చేశారో గతంలో, మీరు కానీ సార్ కానీ,
దాన్ని ఇప్పుడు సార్ ఏంటంటే ఫాలో అవుతున్నారు, దాని నుంచి ఆదర్శంగా తీసుకొని ఆయన కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా మీరు ఆయనకే కాదు, ఈరోజు ప్రోగ్రాం చూసిన మా ప్రేక్షకుడు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆదర్శం. ఎందుకంటే మిమ్మల్ని చూశాక ఎంతో కొంతమంది వాళ్ళకున్న తక్కువ ప్లేస్లో వాళ్ళు కూడా పెరటి తోటని, మిద్దె తోటని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేశాక వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి అనిల్ గారిని చూశాక మీ పిల్లలు, మీ మనవరాళ్ళు వీళ్ళు చేస్తున్నారు కదా. ఇదే విధంగా మా ప్రతి ప్రేక్షకుడు కూడా వాళ్ళు కానీ స్టార్ట్ చేయగలిగితే వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే ఫాలో అవుతారు. సో దట్ ఏంటంటే మొత్తంగా మనం ఎవరైతే మన హ్యూమన్ ఉందో అంతా ఇలాగ ఈ చెట్ల మీద పడతారు. దానివల్ల ఏంటంటే అందరం హ్యాపీగా ఉంటాం. సో మిమ్మల్ని ఆయన ఫాలో అవుతూ ఈరోజు ఇలా చేస్తున్నారు కదా, మీకు ఎలా ఉందమ్మా, ఫీలింగ్ ఎలా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన ఈ మొక్కల్లో ఉండే ఆనందం ఎంత కష్టమైనా దాన్ని ఇష్టంగా చేసేటప్పుడు కష్టం అనిపించదండి. నేను అలానే అనుకుంటాను. కానీ ఇదైతే మాత్రం చాలా దీనిగా చెప్పుకోవాలి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు మా అబ్బాయికి నేను సపోర్ట్గా ఉంటూ తను కూడా ఎంత ఇంప్రూవ్ చేసి ఎంత బాగా చేయడానికి కారణంతో చేయడము మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటామండి. అలాగే అందరూ కూడా మాలాగా కూడా అందరూ చూసి చేసుకోవాలనేది నేను కోరుకున్నాను. మీకు కూడా నమస్కారం అండి. అయ్యా మీకే చాలా పెద్ద నమస్కారం అమ్మా. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మిమ్మల్ని వచ్చి మీ బృందానికి, మీకు చూసే ప్రేక్షకులకి అందరికీ కూడా నా మనస్ఫూర్తికమైన వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నిజంగా అద్భుతమైన, అంటే 116 గజాల తక్కువ స్థలంలో మీరు మిద్దె తోటని మెయింటైన్ చేసే విధానం నిజంగా అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దాదాపు 100 మొక్కలు ఒకే తొట్టిలో పట్టి ఒక శాశ్వత నిర్మాణాన్ని మీరు చేపట్టారు. ఒక తొట్టి 100 మొక్కలు పడతాయి అనమాట. దానికోసం మీరు పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి క్రియేట్ చేశారు, అది చాలా అద్భుతంగా ఉంది. అండ్ అలాగే వేస్ట్ ప్రాపర్టీ తోటి మీరు ఒక పద్ధతి ప్రకారం మీరు ఆర్గనైజ్ చేసిన విధానం ఏంది కదా, అది కంటైనర్స్ ద్వారా, అది ఎయిర్ కూలర్తో కావచ్చు, ఫ్లష్ ట్యాంక్స్తో కావచ్చు, వాటర్ టిన్స్తో కావచ్చు, ఏదైనా దాన్ని మీరు ఒక పద్ధతి ప్రకారం పెట్టిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఒక పెరటి తోట, ఒక మిద్దె తోట మొక్కలు కానీ ఏదైనా అన్ని రకాల పళ్ళ మొక్కలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, కూరగాయ మొక్కలు కావచ్చు, అవన్నీ చాలా ఆరోగ్యంగా పెరగడం కోసం మీరు ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో మీరు 4-5 రకాల ఎరువులు మీరు చెప్పడం జరిగింది. అది బయో ఎంజైమ్స్ కావచ్చు, ఏరోబిక్ మీరు కంపోస్టింగ్ కావచ్చు, నాన్ ఏరోబిక్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పద్ధతితో మీరు చక్కటి ఫుడ్ అయితే మీరు ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూసిన మా వ్యూయర్స్ ఏంటంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో దట్ వాళ్ళు కూడా చాలా చక్కటి పెరటితోటని మెయింటైన్ చేస్తారు. మనం తింటున్న ఆహారమే మన ఆరోగ్యానికి కారణం కాబట్టి మన ఎదురుగా మన కళ్ళ ముందు పెంచుకునే ఆహార పదార్థాలను మనము తీసుకుంటూ ఉన్నప్పుడు మన ఆహారానికి మనం గ్యారంటీ, మన ఆరోగ్యానికి మన గ్యారంటీ. కాబట్టి నేచర్తో పాటు ఉంటూ ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో కొత్తిమీర కావచ్చు, పుదీనా కావచ్చు, ఒక టమాటా కావచ్చు, పచ్చిమిరప కావచ్చు, కానీ దాంట్లోంచి వచ్చే ఉత్పత్తిలోంచి వచ్చే తృప్తి ఇంకొకటి మనం బజార్లో కొనుక్కుని వండుకున్నప్పుడు రాదనమాట. కాబట్టి మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను మనసులో ఏదైతే అనుకుని ఈ మిద్దె తోటను తయారు చేయటం మొదలుపెట్టి మా నాన్నగారి స్ఫూర్తితో ముందుకెళ్తూ చేస్తున్నామో, మా అమ్మగారి సహకారంతో, మిగతా అందరూ కూడా వాళ్ళ ఆహారాన్ని ఎంతో కొంత మిద్దెలపైనే పండించుకుని పెంచుకోగలిగితే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీరే తయారు చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత ప్లేస్లో కొన్ని మొక్కలు పెట్టుకుని మీ ఆరోగ్యాన్ని మీరే, మీ పంటలు పండించుకుంటూ చేసుకుంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా అనిల్ గారు, నిజంగా మన ఎపిసోడ్ చూసే వాళ్ళు చాలామంది కూడా ఈ మధ్యకాలంలో అవేర్నెస్ చాలా బాగా పెరిగింది. పెద్ద మొత్తంగా చాలామంది స్టార్ట్ చేశారు ఈ మిద్దె తోటల్ని, పెరటి తోటల్ని. దట్టు వాళ్ళు ఎపిసోడ్ చూస్తూ డే బై డే వాళ్ళు నాలెడ్జ్ని గెయిన్ పొందుతున్నారు, నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఎరువులు తయారు చేసుకుంటున్నారు. డౌట్స్ వస్తే మళ్ళీ మనల్ని అడుగుతున్నారు. నిజంగా ఇది ఏంటంటే ఒక మంచి కార్యక్రమం. చాలా పెద్ద మొత్తంగా ఇంకా నేర్చుకుంటున్నాము, ఇంకా నేర్చుకుని ఇంకా బాగా చేయాలనేసి కోరుకుంటున్నాము. అట్లీస్ట్ చేసినంత వరకు స్ఫూర్తిదాయకంగా నిలబడితే అదే చాలా సంతోషం. సూపర్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అనిల్ గారు. థ్యాంక్స్ అండి. ఓకే వ్యూయర్స్, ఇది ఇవాల్చి మన పెరటి రుచులు. మరో మంచి కాన్సెప్ట్తో నేను మళ్ళీ మీ ముందుతాను. అంటిల్ దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు, కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటిజులు ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.